our channel Cinemap Journey of Cinema. హలో టీఎఫ్ఐ ఆడియన్స్. రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. అందకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతికి మూవీ అయితే 60 యావరేజ్ పయ్యా, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఎందుకంటే F2 అండ్ F3 ఫిలిం లాగే ఉంటుంది. ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇంకా మూవీ ప్లాట్ చూసుకుంటే హ్యాపీగా వైఫ్తో ఉంటున్న హీరో లైఫ్లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక కిడ్నాప్ కేసు సాల్వ్ చేయడానికి వస్తుంది. ఆ కేసు సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ మూవీ ప్లాట్. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్తో డిజైన్ చేశాడు. వెంకటేష్ అండ్ సన్ బుల్లిరాజుతో వచ్చే కామెడీ సీన్స్ ఈ మూవీ మొత్తానికి ప్లస్ పాయింట్. బుల్లిరాజు అయితే ఈ మూవీ మొత్తానికి హైలైట్. అలా అలా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్తో ఇంటర్వెల్కి ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే అసలైన స్టోరీ పాయింట్కి తీసుకువెళ్ళిన చాలా లాగ్ ఉంటుంది. కామెడీ సీన్స్తో కవర్ చేయడానికే బాగానే ట్రై చేస్తారు. క్లైమాక్స్ కూడా అంత ఏముండదు. F2 అండ్ F3 లాగే ఉంటుంది. యూత్‌కి క్రింజ్‌గా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగైనా హిట్ చేస్తారు ఈ మూవీని. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే 'వెంకీ మామ' స్క్రీన్ ప్రెజెన్స్‌తో వింటేజ్ వైబ్ తీసుకొస్తాడు. ఐశ్వర్య కూడా గోదావరి స్లాంగ్స్‌తో బాగానే యాక్టింగ్ చేసింది. మీనాక్షి కూడా తనకిచ్చిన క్యారెక్టర్‌కి జస్టిఫై చేస్తుంది. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ యాస్ బుల్లిరాజు ఔట్ ఆఫ్ సిలబస్. మూవీ మొత్తానికే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ చూసుకుంటే 'వెంకీ మామ' స్క్రీన్ ప్రెజెన్స్, బుల్లిరాజు కామెడీ సీన్స్, బీమ్స్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఈ మూవీ మొత్తానికి హైలైట్. గుడ్ ఫస్ట్ హాఫ్. నెగిటివ్స్ చూసుకుంటే నో లాజిక్ అండ్ రొటీన్ స్టోరీ. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంటుంది. దిల్రాజ్ ఈ మూవీకి బడ్జెట్ ఇచ్చాడా లేదా? ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. క్రింజ్ కామెడీ ఇన్ సెకండ్ హాఫ్. ఓవరాల్గా ఫెస్టివల్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫర్ వెంకీ మామ అండ్ బుల్లిరాజు కామెడీ సీన్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.